శ్రీ కాలభైరవాయ నమో నమః. ఈ సమయంలో ఏర్పడుతున్న ఉన్నత స్థితులన్నీ కాలచక్రం యొక్క అంగములే కాగలవు. భూమి యొక్క స్థితి అనేది విభిన్నమైన కాల పరిధులను కలిగినది. ఈ విశ్వశక్తి స్థితి కూడా విభిన్నమైన కాలస్థితులను కలిగి ఉన్నది. అయితే మానవులు తమ యొక్క కదలికల కాల అంగములను గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. అనగా మానవులు నివసించే వారి లైఫ్‌లో వాళ్ళు పనులు చేసే ఏ స్టేట్‌లో అయితే వాళ్ళు పనులు చేస్తారో ఆ కాలం యొక్క విభాగాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కలియుగ ఎల్లలో 3 విధములైన కాలచక్రములే ముఖ్యముగా వీర్యవంతమైన కదలికలను వ్యక్తపరుస్తూ ఉన్నవి. ఉష్ణశక్తి నిండిన త్వరితమైన కదలికలని వ్యక్తం చేసే కాలచక్రం విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నందున వివిధ క్రియాత్మక నష్టాలు సంభవిస్తాయి. అంటే క్రియాత్మకమైన నష్టాలు అంటే చేసే పనిలో ఒక విఘ్నత కానీ, ఒక రకమైన సమర్థత ఆహ్, అంటే పర్ఫెక్షన్ అది లోపిస్తుంది అని చెప్తున్నారు. ఎందువల్లంటే అది విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంది. ఏదో పనులయిపోతూ ఉంటాయి కానీ దానిలో ప్రాపర్‌గా చేసే ఒక ఇది అనేది ఉండదు. అంటే రిజల్ట్ పర్ఫెక్ట్‌గా ఉండదు అని. ఉష్ణశక్తి నిండిన త్వరితమైన కదలికలంటే ఉష్ణ అణువుల వల్ల ఇవి అవుతాయన్నమాట. శీతల శక్తి నిండిన అణువుల కదలికల వలన ఏర్పడిన కాలచక్రం అనేది కేంద్రమున ఉన్న బ్యాలెన్స్ స్థితికి చేరుకొని మెల్లిగా తిరుగును. అది అంటే కోర్‌లోకి సెంటర్ పాయింట్‌లోకి వెళ్ళి తిరుగుతుంది. అందువల్ల శీతల శక్తి నిండిన అణువులు అనగా సానుకూల అణువుల వలన అది మెల్లిగా తిరుగును. మూడవ కాలచక్రం అనేది ఉష్ణము లేదా శీతలము అనేది లేక కదలికలు లేని ఒక కదలిక స్థితిలో ఉండును. అనగా దాని ఉనికి అలా ఉంటుందక్కడ. ఈ విశ్వం ఈ విధంగా 3 రకముల అణువుల వలన ఏర్పడిన 3 రకముల కదలికలు కాలంలో ఉంటాయి. ఇది మట్టుకే కలియుగ మానవులు తెలుసుకోగలరు అని కాలభైరవుడు చెప్తున్నారు. ఈ విశ్వం యొక్క చలనము అనేది 7 కాలచక్రములతో డిజైన్ చేయబడి ఉన్నది. మానవుల కదలిక దీనిని గ్రహించగలదు. అయితే మానవుల కదలిక అంటే మానవులు వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దీన్ని తెలుసుకోగలరు అంటున్నారు. అంటే చలిస్తారు వాళ్ళు మానవులు. ఆ కాలం గుండా ప్రయాణిస్తారు. కాలంతో పాటు ప్రయాణిస్తారు. దాన్నే కదలిక అంటారు. వాళ్ళు ఆ కదలిక వలన దీన్ని గ్రహించగలరు అంటున్నారు. అయితే దీనిని మానవుల కదలిక దీనిని గ్రహించగలదు. హ్యూమన్ బీయింగ్స్ మూవ్‌మెంట్ అనేది ఈ విశ్వంలో ఉండే 7 రకాల డిజైన్‌తో తయారు చేయబడిన కాలచక్రాలను తెలుసుకోగలదట. అయితే వీనిలో 3 విధములైన కదలికల్ని మాత్రమే మానవులు తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు. త్వరితగతిని కదిలేది, మెల్లిగా కదిలేది, కదలిక లేక నిలిచి ఉండేది. అంటే జనరల్‌గా మనకు స్పీడ్ లేదంటే స్లో లేదంటే అలా ఉండడం. కదలిక లేకుండా ఉండడం. ఈ మూడే మనకు యూజువల్‌గా మనుషులకు తెలుస్తాయి అంటున్నారు. మొదలైన 3 విధములైన స్థితులను మాత్రమే కలి ఎల్లలో ఉండే మానవులు గ్రహించ వీలగును. కాలభైరవుడిని అయిన నేనే కాల సూత్రాలను గురించి మీకు వివరిస్తూ వస్తున్నాను. ఆత్మగాయత్రి మంత్రం అనేది ఒక నోము వలె చేయబడు సమయంలో మానవులు సత్యయుగం అనే వేరే కాల అంగమును తెలుసుకోగలరు. ఇక ఆత్మగాయత్రి మంత్రం అనేది ఒక నోము వలె మామూలుగా మంత్రం జపించినప్పుడు కాదు. నోము వలె ఒక దీక్షగా ఒక ఏ పద్ధతిలో చెప్పబడినదో ఆ పద్ధతిలో 48 రోజుల పాటు చేయబడు సమయంలో మానవులు సత్యయుగం అనే వేరే కాల అంగం, వేరే జోన్‌లోకి వెళ్ళిపోతారు. దాని గురించి తెలుసుకోగలరు అని చెప్తున్నారు. కాలచక్రం యొక్క తర్వాతి 3 కదలికల స్థితులు భిన్నముగా అమరి ఉండును. వేరే అంగంలోకి ప్రవేశిస్తున్నారంటే ఎవ్రీ యాస్పెక్ట్ హాస్ 3 మోర్ డివిజన్స్ అని చెప్తున్నారు కదా! సో, కాలచక్రం యొక్క తర్వాతి 3 కదలిక స్థితులంటే వేరే కాల అంగం యొక్క 3 స్థితులు. వాటిని గురించి తెలుసుకోవాలి. అవి భిన్నముగా ఉంటాయి అంటున్నారు.
సత్యం ఏమిటంటే, ఈ విశ్వం యొక్క కదలిక అనే కాలచక్రంలో 7 స్థితులు ఉన్నవి. వాటిలో ప్రతి ఒక్క స్థితిలో విడిగా 3 చక్రములు ఉంటాయి. పైన చెప్పారు 7 ఈ విశ్వం యొక్క మూమెంట్స్ అనే కాలచక్రం. కాలచక్రం ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఒక మూమెంట్ ఉన్నప్పుడే కాలం ఉంటుంది. మూమెంట్ అనేది లేని నిశ్శబ్ద శూన్య స్థితిలో కాలచక్రం అనేది అక్కడ కాలం ఉండదు. టైమ్ యాస్పెక్ట్ అనేది పుట్టదు. కదలిక ఏర్పడిన తర్వాతే కాలం పుడుతుంది. కాబట్టి కాలచక్రం అన్నా, కదలిక అన్నా ఒకటే. కదలిక అనే కాలచక్రంలో 7 స్థితులున్నాయి ఈ మొత్తం యూనివర్స్‌లో. అంటే మన బ్రహ్మాండంలో. వాటిలో ప్రతి ఒక్క స్థితిలో విడిగా 3 చక్రాలుంటాయి. ప్రతి ఏడిటికి ప్రత్యేకంగా 3 ఉంటాయిట. ఒక అణువు యొక్క తత్వము 3 స్థితులను వెలుపరుస్తుంది. అదే మనకు తెలుసు సానుకూల, ఆహ్, ప్రతికూల అండ్ నిర్మల ఈ 3. మానవులంతా 7 స్థితుల కాలచక్రముల అంగములను, వాని యొక్క ప్రత్యేక కదలిక అయిన 3 స్థితులను గురించి కూడా తెలుసుకోగలిగిన సమర్థత ఉన్నవారే. అంటే 7 స్థితులున్నాయి. ఒక్కొక్క దానికి 3 ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా మానవులు తెలుసుకోగలిగినంత సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. అయితే 7 రకముల 3 కాలాంగములను తెలుసుకోగలిగితే, అనగా 7x3 21 దశల కదలికలను గురించి అర్థం కాగలదు. అలా గనక తెలుసుకోగలిగితే 7 రకములను గురించి తెలుసుకోగలిగితే 21 దశల కదలికలను గురించి పూర్తిగా, అంటే సంపూర్ణం కాలచక్రం గురించి అర్థం కాగలదు. కానీ మొదటి స్థితి కదలికలోనే ఉన్న కలియుగ మానవులు, అంటే పైన చెప్పారు కదా! కలియుగ మానవులు మొదటి 3 స్థితులు మట్టుకే తెలుసుకోగలరు. అంటే స్పీడ్‌గా ఉండేది, ఒక మోస్తరు మాధ్యమంగా స్లోగా కదులుతూ ఉండేది, ఇంకోటి కదలికే లేని స్థితి. ఆ 3 కలియుగ మానవులకు తెలుస్తుంది. అది మొదటి స్థితి. కాబట్టి కలియుగ మానవులు మొదటి స్థితి కదలికలోనే ఉన్నారు. అంటే అందులోనే మనం కదులుతూ ఉన్నాం. మనం జీవిస్తూ ఉన్నాం. ఆ కాల స్థితిలో. కలియుగ మానవులు ప్రశాంతముగా నిలిచి పై స్థితులను తెలుసుకొనుట అనేది కఠినమే. అంటే మిగిలిన అన్ని స్థితులను తెలుసుకోవటం కఠినమైన పని. అయినను సత్యయుగంలో ప్రవేశించినచో, అంటే ఆత్మగాయత్రి మంత్ర దీక్షతో మనం సత్యయుగంలో కనుక ప్రవేశిస్తే, అంటే వేరే టైమ్ డైమెన్షన్‌లోకి, జోన్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోవును. 4వ సూత్రము. కాలచక్రములోని 7 దశలలో 3 అంగములను కలిగిన అణువులే నిలిచి పనిచేయును. ఒక మానవుని కదలిక కూడా 3 అంగములు కలిగిన ఒక దశ అయి ఉంటుంది. ఏ విధంగా ఒక అణువు యొక్క పనులు 3 స్థితుల కదలికలను వెలువరుస్తున్నవి అని ఇంతకు పూర్వం తెలుసుకొని ఉన్నారు. వేరొక కాలాంగంలో ఉన్న అణువుల 3 దశలను ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ కూడా అణువుల కదలికలే. ఎందుకంటే అణువు లేని చోటు లేదు కాబట్టి, అణువు ఉంటేనే కదలిక అనేది ఉంటుంది. తర్వాత కాలం అనేది అన్నీనే ఉంటుంది. అణువు వల్లనే ఉంటుంది. అణువు ద్వారానే ప్రతి ఒక్కటి వ్యక్తీకరం అవుతుంది. పరచబడుతుంది. మనకు తెలియబడుతుంది. కాబట్టి వేరొక కాలాంగంలో ఉన్న అణువుల 3 దశలను తెలుసుకోవాలి. అవి వేరే విధంగా ఉంటాయన్నమాట. కాలము యొక్క 4వ సూత్రం అనేది ఈ విశ్వ కాల చక్రములోని 2వ దశ గురించి తెలుపును. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 4వ సూత్రం అనేది మానవుడికి తెలియని 2వ దశ గురించి, అంటే కలియుగ మానవులకు మనకు తెలియని 2వ దశను గురించి ఇప్పుడు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కాలభైరవుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మానవుల బ్రెయిన్ లోపల కదులుతున్న అణువుల 3 వేర్వేరు స్థితులు కాలమునకు తగిన ఆత్మగాయత్రి మంత్రము ఏ విధంగా కదులుతున్నది అనేది తెలుసుకున్నాం. కాలమునకు తగిన అంటే ఇప్పటి పరిస్థితులకు, ఇప్పుడు ఉన్న టైం ఈ కాలానికి తగిన విధంగా తయారు చేయబడ్డ ఆత్మగాయత్రి మంత్రం ఏ విధంగా కదులుతున్నది అనేది మానవుల బ్రెయిన్ లోపల కదులుతున్న అణువుల 3 వేర్వేరు స్థితులు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వేరొక 3 విధముల కాల కదలికలను తెలుసుకుందాము. మానవుల మెదడు భాగంలో మొదటి దశ కదలికని దాటిన మానవుల వలన మాత్రమే దీనిని తెలుసుకొనుటకు సాధ్యపడును. అంటే మనం కాలం దాటాలి అని మొన్నటి మెసేజ్‌లో చెప్పుకున్నాం. సో, మొదటి దశలో మనం ప్రయాణిస్తున్నాము.
ఆ తర్వాత ఆత్మగాయత్రి మంత్రం చెప్పేసిన తర్వాత మనం మొదటి దశని దాటుతాం. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ రెండవ దశ అనగా 4వ సూత్రాన్ని అర్థం చేసుకోగలరు, గ్రహించగలరు. ఉత్త అర్థం చేసుకోవటమే కాక గ్రహించగలరు అని తెలుపుతున్నారు స్వామి. మెదడు లోపల ఉన్న జ్ఞాన అణువుల కదలిక అనగా రెండవ సూత్రం. దానిని గురించి మీకు తెలుపుతాను. ఈ జ్ఞాన అణువులలో కూడా 3 కదలికలు ఉండును. అన్ని అణువుల్లో ఉన్నట్టే ఈ జ్ఞాన అణువుల్లో కూడా 3 కదలికలు ఉంటాయి. అవి ఉష్ణము, శీతలము, నిర్మలత్వము అనే కదలికలను దాటి, అంటే మొదటి స్థితిలో అణువులు ఉష్ణము అంటే ప్రతికూల అణువులు, శీతలము సానుకూల అణువులు, ఆ తర్వాత నిర్మలత్వము అంటే నిర్మల అణువులు. ఈ 3 అణువుల కదలికలు. ఈ కదలికలను దాటి, ఈ మూమెంట్స్‌ని దాటేసి ఈ జ్ఞాన అణువుల యొక్క కదలికలు ఎలా ఉంటాయంటే శీతలము, నిర్మలత్వము, భూమి గతిని దాటిన సూక్ష్మ ఉష్ణము అనేటువంటి విభిన్నమైన కదలికల్ని కలిగి ఉండును. మళ్ళా చెప్తాను. శీతలము, నిర్మలత్వము, భూమి గతిని దాటిన సూక్ష్మ ఉష్ణము. భూమిపై మన అణువులకు తెలిపే సూక్ష్మం వేరు. అక్కడ ఉండే సటిల్ ఉష్ణము అనేది వేరు. అది వేరే. విభిన్నమైన కదలికల్ని కలిగి ఉండును. జ్ఞాన అణువులో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అణువులే భౌతికమైన కదలికల్ని కలిగి ఉండును. ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాకుండా ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అణువులే భౌతికమైన కదలికల్ని కలిగి ఉంటాయి. వెలుపలి ఎలక్ట్రాన్స్ అనబడు ఉష్ణ అణువులు అమరి ఉండవు. అంటే బ్రెయిన్ లోపల, బ్రెయిన్ వెలుపల. అంటే మన తలకాయ లోపల కాదు, బ్రెయిన్. అంటే తల లోపల బ్రెయిన్, బ్రెయిన్ లోపల వెలుపల. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. వెలుపల ఎలక్ట్రాన్స్ అనబడు ఉష్ణ అణువులు అమరి ఉండవు. అందుకు భిన్నంగా కేంద్రములో సూక్ష్మ ఉష్ణము అనగా జ్ఞాన అణువుల కేంద్రంలో సూక్ష్మ ఉష్ణము అనబడు ఒక ఉన్నతమైన హయ్యర్ డైమెన్షన్ కదలిక ఉంటుంది అక్కడ. ఈ ఉన్నతమైన కదలిక ఉండును. ఈ విశ్వంలోని మహాజ్ఞానం యొక్క ఒక బిందువు కదలికగా దీన్ని అనుకొనవచ్చును. ఒక కణము, ఒక తునక, ఒక బిందువు కదలిక. అంటే పెద్ద మహాజ్ఞానం ఏదైతే ఉందో అందులో ఒక చిన్న డ్రాప్ లేదా ఒక చిన్న ముక్క కదలికగా దీన్ని అనుకోనవచ్చును. 4వ సూత్రం వెలుపరిచే ఉన్నత స్థితి అనేది జ్ఞాన అణువుల వెలుపల నిలిచి కదిలే సానుకూల శక్తులను గురించి తెలిపే అణుశక్తి అయి ఉన్నది. ఇది మళ్ళీ మళ్ళీ వింటే కానీ అర్థం కాదు ఈ మెసేజ్. 4వ సూత్రం వెలుపరిచే ఉన్నత స్థితి. అక్కడ ఉన్నతమైన కదలికలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఉన్నత స్థితి 4వ సూత్రం వెలుపరుస్తోంది. అది ఏంటంటే జ్ఞాన అణువుల వెలుపల నిలిచి కదిలే, అంటే జ్ఞాన అణువుల వెలుపల సానుకూల అణువులు ఉన్నాయి. వాటి శక్తులు ఏంటంటే అది అణుశక్తి. దాన్ని గురించి తెలుపుతుంది ఈ 4వ సూత్రం అంటున్నారు. అంటే సానుకూల అణువుల శక్తి అయినటువంటి అణుశక్తిని గురించి ఇది తెలుపుతుంది 4వ సూత్రం. 4వ కాలసూత్రం. వాటిని తెలుసుకొనుటకు సహాయపడే సాధనమే ఆత్మగాయత్రి మంత్రము. ఈ ఆత్మగాయత్రి మంత్రం వల్లనే ఈ సూత్రాలన్నీ మనకు తెలియజేస్తున్నారు. అందరూ పలుమార్లు మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత ఒకసారి లేదా 3 సార్లు చాలా చాలా నెమ్మదిగా ఈ మంత్రాన్ని పలకండి. అందరూ పలుమార్లు మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత, అంటే మనం ఏదైతే 108 సార్లు 27 సార్లు ఉచ్చరిస్తున్నామో బిగ్గరగా, అలా చేశాక నిదానంగా అంటే చాలా చాలా నెమ్మదిగా ఈ మంత్రాన్ని ఒక్కసారి కానీ లేదా 3 సార్లైనా ఈ మంత్రాన్ని పలకాలి. వెలుపలే శబ్దమును మేలుగొలిపి ఒక్కొక్క అక్షరముగా నిదానంగా పలికినప్పుడు, వెలుపలే శబ్దమును మేలుకొలపడం అంటే మనం పైకి పలుకుతున్నాం కదా, మన మెదడు లోపలికి వెళ్ళే లోపలే మనం పలుకుతాం. అఫ్కోర్స్ మనం బయటే పలుకుతాము. లోపల కన్నా బయట మనం పెద్దగా పలికినప్పుడు ఆ అక్షరాన్ని మెల్లిగా ఒక్కొక్క అక్షరం విపులంగా ఒక్కొక్క అక్షర శబ్దాన్ని మనం మేలు కలిపి
ఒక్కొక్క అక్షరముగా నిదానంగా పలికినప్పుడు జ్ఞాన అణువుల వెలుపల ఉన్న అంటే ఈ శబ్దము లోపలికి వెళ్తుంది జ్ఞాన అణువుల దగ్గరికి. అప్పుడు జ్ఞాన అణువుల వెలుపల ఉన్న ప్రోటాన్స్ అనబడు శీతలముగా ఉండే సానుకూల శక్తులను వెలువరిచే అణువుల యొక్క అంటే సానుకూల అణువుల యొక్క ప్రకంపనలు అవి వైబ్రేట్ అవుతాయి కాబట్టి ఆ ప్రకంపనలు అతీతముగా వెలువడి అంటే ఎప్పుడైతే మనం ఒక్కొక్క అక్షరము ని పలుకుతూ మెల్లిగా పలుకుతూ నిదానంగా లోతుగా పలుకుతూ ఆ శబ్దాన్ని మేలుకొలిపి లోపలికి పంపుతామో అప్పుడు జ్ఞాన అణువులు వైబ్రేట్ అయ్యి అవి లేస్తాయి. అప్పుడు జ్ఞాన అణువుల ఫస్ట్ జ్ఞాన అణువులు లోపలికి వెళ్ళే ముందర బయట ఆ శబ్దం వ్యాపిస్తుంది కాబట్టి అక్కడ ప్రోటాన్స్ అనబడు సానుకూల అణువులు అవి చల్లని తత్వం కలిగినవి శీతలంగా ఉండేవి. ఆ అణువుల శక్తులను ఆ అణువుల శక్తులుని పోయి తాకుతుంది ఇది. అప్పుడు ప్రకంపనలు ఏర్పడతాయి. అవి అతీతముగా వెలువడి బయట మెదడులో ఉన్న అణువులతో కలియుటను తెలుసుకొనవచ్చును. బయట పక్క ఉండే వెలుపల ఉన్నటువంటి ఆ అణువులతోటి కలవటాన్ని మనం కనుక్కొనవచ్చు అని చెప్తున్నారు. ఏ పనిని అయినా నిదానముగా చేసినచో సమర్థత పెరుగును. వెలుపలి అణువులలో ఉష్ణ శక్తి తగ్గును. వెలుపల ఏవైతే ఆ ప్రతికూల అణువులు ఉన్నాయో వాటిల్లో ఉష్ణశక్తి తగ్గిపోవును అంటున్నారు. త్వరితముగా కదిలే మనస్థితి మారిపోవును. అంటే మనం ఎంత స్పీడ్‌గా కదులుతామో మన మనసు కూడా విపరీతంగా చలించిపోతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకొని, తెలుసుకొని ప్రాక్టీస్ చెయ్యండి. సత్యం మీరు తెలుసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను.